హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అందరూ పిల్లలిద్దరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళు నైట్ అడిగారు, ఏం స్పెషల్ వండుతారమ్మా, రేపు పొద్దున్న మాకు హాలిడే కదా, ఏం స్పెషల్ చేస్తారని చెప్పి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలమ్మా అంటే పెసరట్టు అడిగాడు మా పెద్ద అబ్బాయి. కాబట్టి పెసరట్టు గుళ్ళు చట్నీ అవి అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను నేను వీడియో. ఈరోజు మా పిల్లలిద్దరు ఇంటి దగ్గర ఉన్నారు, ఎక్కడ పైన అక్కడే ఉందండి. వీడియో అప్లోడ్ అయితే కొంచెం లేట్గా చేయడం జరిగింది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా అత్తయ్య గారు కూడా బిజీగా ఉన్నారు. మాకు ఇద్దరికి కూడా పని అవ్వదు. పొద్దున్న లెగిసిన కాంచి వీళ్ళతో వీళ్ళతో ఆరవడమే సరిపోద్ది మాకు. కొంచెం వంట అది ఎప్పుడు అవుతుందో. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చూసేద్దాం రండి. గుళ్ళు చట్నీకి అయితే పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకున్నామండి. స్పూన్ నూనె వేసుకున్నాం, గరిటె నూనె వేసుకున్నాం. గరిటె నూనె వేసుకున్నాక అది వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. చిటపటమంటుంది బాగా. ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. జీలకర్ర కొంచెమే ఒక అర స్పూన్ వేసేది. జీలకర్ర మూడు కూడా బాగా వేసుకోవాలి. వేగాక గిన్నెలోకి తీసేసుకున్నామండి. మూడు కూడా జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు గుళ్ళు వేసుకోవాలి. గుళ్ళు కూడా వేసుకోవాలి, బాగా వేసుకోవాలి. వేయడం టైం పడుతుంది, 2 minutes పడుతుంది. ఇలాగే వేపించుకోవాలి. ఎర్రగానే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారా? చల్లారాక మిక్సీ పట్టడమే. చల్లారాక మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకుంటే గుళ్ళు పచ్చడి రెడీ. చల్లారని అండి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టడమే. దీన్ని మిక్సీ చేసేద్దాం. గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. సో గుళ్ళు చట్నీ రెడీ. ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ పెరుగు అయితే వేసుకోవాలండి మిక్సీలోని. కొంచెం నలిగాక మిక్సీ చేసుకొని గిన్నెలో అయితే వేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి చిన్న మూకుడు అయితే పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకోవాలండి. పొయ్యి వెలిగించుకొని ఒక గరిటె నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. గరిటె నూనె, కరివేపాకు, ఆవాలు, మినపప్పు ఈ 3 వేసారు. ఎండుమిరపకాయ 2 ఎండుమిరపకాయలు గిల్లుకొని వేసుకోవాలి. ఇవి వేగిపోయాక పచ్చడిలో వేసుకుందాం. గుళ్ళు చట్నీ అయితే రెడీ. చూడండి వేగిపోయినాయి బాగా. ఈ పోపునైతే పచ్చడిలో వేసేద్దాం. రెడీ అయిపోయింది గుళ్ళు పచ్చడి. రెడీ పచ్చడి రెడీ. రాత్రి మా మనవడు పెసరట్లు అడిగాడండి. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపించలేదు కానీ నేను నానపెట్టేసుకున్నాను. ఎలా నానబెట్టారు? పావు కేజీ పెసలు నానబెట్టాను. ఇదిగోండి సాల్ట్ తీసుకొని పావు కేజీ. ఉత్తి పెసలే నానేసారా? ఉత్తి పెసలే. అందులో బియ్యం ఏమీ వేయలేదు. బియ్యం ఏమీ వేయలేదు. ఉత్తి పెసలు నానేసి పిండి అయితే ఇలా రెడీ చేసుకున్నారు పెసరట్టుకి. పొయ్యి ఆన్ చేసుకొని పెనం పొయ్యి మీద పెట్టుకోవాలి. అది హీట్ అవ్వాలి బాగా. సౌండ్ రావాలి, సుయ్యమని సౌండ్ రావాలి. బాగా హీట్ అయితే అప్పుడు పెసరట్టు కూడా బాగా కాలుతుంది క్రిస్పీగా. సో ఇప్పుడు పెసరట్టు అయితే వేసుకుందామండి. హీట్ అయింది బాగా.
పెసరట్టు వేసుకొని ఉల్లిపాయలు మా మనవడండి ఇది పచ్చిమిరకాయలు అల్లం వేస్తా తిందండి, అందుకే ఉల్లిపాయలు వేస్తానండి. ఉల్లిపాయలు వేయాలండి, పచ్చిమిరపకాయలు అల్లం ఏం తగలకూడదు వాటి నోటికి. అందువల్ల ఉల్లిపాయలు ఒక్కటే వేసి పెసరట్టు మీద కాలుస్తున్నాం. ఆయిల్ వేయాలండి, ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇదిగోండి పెసరట్టు అయితే ఇలా కాల్చుకొని దోరగా రెడీ అయిపోయింది. మా పెద్ద అబ్బాయికి పట్టుకెళ్ళిపోదాం. పెసరట్టు చట్నీ, పెసరట్టు వేసుకొని అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా కాల్చుకోవాలి పెసరట్టు. ఇందాక మా పెద్ద అబ్బాయికి ఉల్లిపాయలు ఒక్కటే వేసామండి, తిండు జీలకర్ర వేసుకొని దోరగా కాల్చుకోవాలి. పెసరట్టు ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరండి, చాలా టేస్టీగా ఉంటాయి. కాలిపోయి ఉంటుంది గట్టిగా. వేడి వేడి పెసరట్టు రెడీ. సో చూసారు కదండి పెసరట్టు గుళ్ళు చట్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఇద్దరు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. పెసరట్టు అనేది మేము వీళ్ళకి సెలవైనప్పుడే పెడతాము, వేడివేడిగా తాయితీగా తింటారని చెప్పి పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అనేది సండే ప్లాన్ చేసుకుంటాము. అలాంటిది ఈరోజు గుడ్ ఫ్రైడే హాలిడే కాబట్టి కొంచెం ఇప్పుడు ఈరోజు అయితే చేసుకున్నాము. పెసరట్లో ఉప్మా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఉప్మా అయితే చేసుకోలేదు, ఇంకా ఓన్లీ పెసరట్లు వేసుకున్నాం. మా పెద్ద అబ్బాయికి ఉల్లిపాయలతోనే తింటాడండి, ఇంకా అల్లం పచ్చిమిరపకాయలు ఏమి కలవనివ్వడు. మా ఆయనగారికి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసి పెట్టాము. సో మాకైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లంచ్లోకి వెళ్ళాలి. మా పిల్లల ముగ్గురికి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేశాక అప్పుడు మేము లంచ్ ప్లాన్ చేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. సో బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టేయండి. చెప్పాడు కదండి మా చిన్న అబ్బాయి, గంటనైతే కొట్టేయండి. ఫోన్లో కొట్టండి, ఫోన్ అయితే కొట్టకండి, ఫోన్ పోద్ది. సరే అండి, గంటని కొట్టాక నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. ఖచ్చితంగా కొట్టండి గంటనైతే. మా చిన్న అబ్బాయి చెప్పాడు కదా. బాయ్.